హాయ్ గైస్, వెల్కమ్ టు డెగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో టుడే ప్రోమో అయితే వచ్చేసి దానికంటే ముందు మన అవినాష్ నెక్స్ట్ మెగా చీఫ్ అయినాడు బిగ్ బాస్ హౌస్లో. వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ సీజన్లో కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి అని అమరు కలలు కానీ చివరికి డమ్మీ కెప్టెన్ అయిపోయినాడు అన్నట్టు. సో అట్లా బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరికి కూడా ఈసారి చీఫ్ కెప్టెన్ ప్లేస్లో చీఫ్ అని ఒకటి పెట్టినారు. దాంట్లో లైవ్లో చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. అవినాష్ అయితే కనుక మనకి న్యూ మెగా చీఫ్ అయినాడు. కంగ్రాచులేషన్స్ అవినాష్ అని అనుకోవచ్చు. ది బిగ్ ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక కంపల్సరీ అవినాష్ ఇంకెవరు లేరు. దాని తర్వాత వచ్చేసి రోహిణి బాగానే చేస్తూ ఉంది. దీని తర్వాత వాయిస్ తోటి మన విష్ణుప్రియ అయితే ఉంది. సో వీళ్ళు ముగ్గురు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని తీసుకున్నా కూడా టేస్టీ తేజ ఫన్, తర్వాత ఎమోషనల్, తర్వాత కామెడీ, తర్వాత ఫ్రాంక్స్, దట్ ఈస్ డిఫరెంట్ జోన్ అన్నట్టు. సో ఓన్లీ ఫన్గా ఎనర్జెటిక్గా ఉన్నది ఎవరయ్యా అంటే కనుక వీళ్ళు ముగ్గురే, రోహిణి, అవినాష్, మన విష్ణుప్రియ. సో మిగతా వాళ్ళందరూ ఏదో డిఫరెంట్గా ఉన్నారు. బట్ నాకు తెలిసి ఈ ప్రోమో చూసిన వాళ్ళకు చాలా మందికి రోత పుట్టించింది అని అనుకోవచ్చు. రోత అంటే రోత బిగ్ బాస్ అంటేనే రోత అన్నలాగా అయితే కనుక ఈ ఎపిసోడ్లు అంతా ఏదో గజిబిజి గందరగోళం, అసలు చూడాలంటేనే విరక్తి పుడుతూ ఉంది. అరే ఎప్పుడు చూసినా తొక్కలో టాస్కులు, తొక్కలాగా ఉండాలి, ఈ క్లాన్లు ఏందో, ఈ ఫుడ్ టైమర్ ఏందో, ఏదో అంతా డిఫరెంట్గా ఉంది. అంటే గేమ్స్ పెట్టుకోవడానికి గేమ్స్ లేవా? ఇంటెలిజెంట్ లేదా? మరే ఎన్ని గేమ్లు పెట్టచ్చు, ఎంతగానో ఆడిపించచ్చు, ఎంతగానో వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని చూపేచ్చు. సో ఈరోజు మన ప్రోమోలో చూసుకున్నట్లయితే కనుక వంట టైం పెంచడానికి ఆ చిన్నపిల్లల్లాగా అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు ఎంటర్టైన్ చేస్తే కనుక టైమర్ ఇస్తాము అన్నటువంటిది చెప్పినారు. అది ఏందయ్యా అమ్మ, ఆల్రెడీ చిన్నపిల్లలాగా ఇదే సీజన్లోనే వాళ్ళిద్దరు బాగా యాక్ట్ చేసి చూపించినారు. అయిపోయింది, దట్ ఎపిసోడ్ వాజ్ ఓవర్. వై అగైన్ అది ఇచ్చినప్పుడు మనోడు అవినాష్ కానీ రోహిణి కానీ దాంట్లో పురకాయ ప్రవేశం చేస్తారు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చినారు. దీనికి అందరూ కూడా ప్రోమో చివరిలో మాత్రం చాలా మంచిగా ఉంది. నిఖిల్ మీద ఇద్దరు ఎక్కుతారు అన్నట్టు. రోహిణి అండ్ అవినాష్ ఎక్కించేది అయితే సూపర్. అది మాత్రము చాలా అదిరిపోయింది. ఈవెన్ నిఖిల్ ఎంత కావాలో, ఎంతవరకు గేమ్ కావాలో అంతవరకు అయితే పక్కా బాగా ఆడుతూ ఉన్నాడు. మరి ఈసారి కప్పు కొట్టడానికి ఒక అడుగు దూరంలో నిఖిల్ అయితే ఉన్నాడు అని అనుకోవచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ ఒక్క అడుగు కూడా మనం వెనక అని అంటున్నాము. సో ఏది ఏమైనా కూడా ఆ బిగ్ బాస్ హౌస్లో గంగవ్వని తీసుకొని గంగవ్వతో ఏదైనా గొప్ప విషయాలు కానీ, ఏదైనా తన జీవితంలో జరిగినటువంటి విషయాలు కానీ, తను ఏదైనా అంటే సంపాదించి సాధించి ఈ రకంగా అటువంటిదైనా ఆమె వాయిస్ వినపడిస్తే కనుక చాలా బాగుంటుంది. అలా లేకుండా ఆమె డమ్మిగా పెట్టి మరి హౌస్లో మాట్లాడుతుందో, మౌనంగా ఉందో, ఏముందో, 1-2 మాటలు మాత్రమే మాట్లాడించినాను. ఫైనల్గా ఆమెకి అర్థమైపోయింది, 10th వీక్ వరకు నన్ను ఉంచండి, మా వాళ్ళు ఒక్కరు నా కోసం వచ్చారు, ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళని ప్రపంచానికి చూపించేస్తాను, తర్వాత నేను వెళ్ళిపోతాను అని గంగవ్వనే అంటా ఉంది. ఈరోజు ప్రోమోలో ఎవరికి ఎంత ఫన్ కావాలో అంత ఫన్ చేసినట్టయితే చూపిస్తున్నాడు. బట్ పృథ్వీ అయితే కనుక అంత సాటిస్ఫై లేదు, అక్కడ కనపడుతూనే ఉంది. తనకి ఇలాంటివి రావు, ఇలాంటివి నచ్చవు, ఇలా చేయలేడు, ఈజ్ టోటల్ డిఫరెంట్ ఫెలో అని అనుకోవచ్చు. అవినాష్ మాత్రం డిఫరెంట్గా 2 జుట్లు వేసుకొని తను ఎంత ఎంటర్టైన్మెంట్ చేయాలో అంత ఎంటర్టైన్మెంట్ అయితే కనుక పవర్ఫుల్ ప్యాకప్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాడు అని అనుకోవచ్చు. సో మనకేంటంటే కనుక ఫుల్గా రెడీ అయిపోయి ఇచ్చినాడు మన అవినాష్. రెడీ అయిపోయి 2 పిలకలు పెట్టుకొని అట్లా ఎంటర్ అవుతారు. దాని తర్వాత రోహిణి కూడా మంచిగా రెడీ అయిపోయి అదేదో వింత అన్నట్టు 2.0 మీద
ఆ గుర్రం ఎక్కినట్టు ఎక్కి ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. అవినాష్ ఏమో స్పైడర్ మ్యాన్ లాగా అలా 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 తిరిగి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. మధ్యలో గంగవ్వ దగ్గర కూర్చుంటే గంగ ఓదారుస్తూ ఉంటుంది. తనకి ఏం కోరికలు కావాలో అవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి పోయి తీర్చుకుంటున్న అవినాష్ అని మనం అనుకోవచ్చు. రోహిణి అండ్ అవినాష్ సూపర్ అంటే సూపరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.